నిన్న ఆర్టీమియా అయితే మనం కల్చర్ చేసాం కదా, ఇది దాని రిజల్ట్ అనమాట. చిన్న చిన్నగా కదులుతూ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆర్టీమియా ఎగ్స్ నుంచి అయితే హ్యాచ్ అయినాయి. నేను ఇంత ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తుంది అనుకోలేదు, బాగానే వచ్చింది క్వాంటిటీ కూడా. మాక్సిమం ఎగ్స్ అన్ని హ్యాచ్ అయితే అయినాయి. ఇవి 20 అవర్స్ లోపలే అయితే హ్యాచ్ అయిపోయినాయి. నేను ఈవినింగ్ 4కి ఆ టైంకి అలా పెట్టాను, నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా అయితే హ్యాచ్ అయిపోయినాయి. దీన్ని నేను ఇప్పుడు సెపరేట్ చేసి క్లీన్ చేసుకుని నా ఫిషెస్కి అయితే ఫీడ్ చేసి చూపిస్తా. ఎలా సెపరేట్ చేసానో కూడా చూపిస్తాను. పైన తేలుతూ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే ఎగ్ షెల్స్. యాక్చువల్గా ఆర్టీమియాకి సపరేట్ నెట్ అయితే ఉంటుంది, ప్రెసెంట్ నా దగ్గర లేదు. బట్ నేను ఇది చిన్నగా ఉంటాయి కదా హోల్స్ అని అయితే ఇది యూస్ చేశాను ఎగ్ షెల్స్ని అండ్ ఆర్టీమియాని సెపరేట్ చేయడానికి. బట్ అందులో ఎగ్ షెల్స్ ఆర్టీమియా కూడా అయితే సెపరేట్ అవ్వట్లేదు, మొత్తం కిందకైతే వచ్చేస్తుంది. నేను ఇంకా ఒక క్లాత్ తీసుకుని అయితే మొత్తం దీన్ని వాటర్ నుంచి అయితే సెపరేట్ చేశాను, ఎందుకంటే అవి సాల్టెడ్ వాటర్ కదా. ముందు ఆర్టీమియాని మొత్తం అయితే వాష్ చేసుకోవాలి నీట్గా ఫ్రెష్ వాటర్తో. వాష్ చేసుకున్న తర్వాత మనం ఫిషెస్కి అయితే ఫీడ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్వాంటిటీలో అయితే వచ్చిందో. ఇది వాష్ చేసుకున్న వీడియో అయితే నా దగ్గర లేదు, డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి కర్చీఫ్ని ట్యాప్ వాటర్ కింద పెడితే సరిపోతుంది. నేను వాష్ చేసుకున్న తర్వాతే ఇలా బౌల్లోకి తీసుకున్నా. అండ్ పైన ఉన్న ఎగ్షెల్స్ని సెపరేట్ చేయడం కోసం సిరంజిని అయితే యూస్ చేశాను. ఎగ్షెల్స్ అన్ని పైకి తేలుతూ ఉంటాయి. నేను అంతా సెపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక సిరంజ్లోకి అయితే తీసుకుని ఇలా ఫిషెస్కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. బేబీస్ చూడండి ఎంత యాక్టివ్గా అయితే ఉన్నాయో. లైవ్ ఫుడ్ ఫస్ట్ టైం అనమాట వీటికి వేయడం. మన ఆల్బినో రెడ్ అయితే ఇప్పటి వరకు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అని చెప్పాను కదా. ఆర్టీమియాగానే అయితే మంచి యాక్టివ్గా ఉంది, ఫుడ్ కూడా బాగా తీసుకుంటుంది, బాగానే తింటుంది. నేను తీసుకొచ్చింది కూడా దానికోసమే లైవ్ ఫుడ్. అండ్ నా దగ్గర రీసెంట్గా పుట్టిన న్యూ బార్న్ బేబీస్కి కూడా అయితే ఫీడ్ చేశాను, అవి కూడా బాగానే తింటున్నాయి. మనం ఆర్టీమియాని డైలీ అయితే ఫీడ్ చేసుకోవచ్చు, బట్ అది డేలో 1 టైమే ఫీడ్ చేస్తే బెటర్, అండ్ అది కూడా తక్కువ క్వాంటిటీలో. నెక్స్ట్ ఇంకా లైవ్ ఫుడ్ని అయితే కల్చర్ చేస్తాను, అవి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను ఏం కల్చర్ చేస్తున్నానో.